సాయంత్రం 4 గంటలకల్లా విరజాజి మొగ్గలు కోసేస్తూ ఉంటానండి. లేదంటే 5 గంటలకంతా పూర్తిగా విచ్చుకుపోతాయి. ఇలా మొగ్గల్ని కోసేసి బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెడితే తర్వాత రోజు ఉదయం దేవుడి దగ్గర వాడుకోవడానికి చాలా బాగుంటాయి అన్నమాట. పూర్తిగా అన్ని మొగ్గలు కొయ్యలేనండి, చాలా టైం పట్టేస్తుంది. అందుకే సగం మొగ్గలే కోస్తాను, సగం మొగ్గలు చెట్టుకే వదిలేస్తూ ఉంటాను. ఇది తుప్పమల్లి అండి, దేశీ రకం అనమాట. ఒక్క మొక్క వేసుకుంటే చాలండి, చుట్టూ కూడా బోలెడన్ని కొమ్మలు వచ్చేసి పువ్వులు చాలా బాగా పూస్తాయి, సువాసన కూడా బాగుంటుంది. ఇవన్నీ కూడా ఒక్క మొక్క నుంచి వచ్చిన మల్లె మొగ్గలేనండి. సగం మొగ్గలే కోసాను, ఇంకా రెండింతల మొగ్గలు చెట్టుకే ఉండిపోయాయి. బొండు మల్లి పువ్వుల్ని మాత్రం ఉదయం వేళలోనే కోస్తానండి. మొగ్గల్ని మొక్కకే ఉంచేస్తే ఉదయానికి పువ్వు చాలా పెద్దగా అందంగా విచ్చుకుంటుంది, సువాసన కూడా బాగా వస్తుంది. మల్లె పువ్వులు మొదటి కాపు పుయ్యడం అయిపోగానే ఇలా కొమ్మలకి ఉన్న ముదర ఆకులన్నింటినీ దూసేసుకుంటూ ఉండాలి. అప్పుడే మనకి కొత్త చిగుర్లు వచ్చి మొగ్గలు బాగా వేస్తాయి. జూలై నెలాఖరు వరకు కూడా మల్లెపూలు పూస్తూనే ఉంటాయి. ఇవి దొంతర మల్లెపూలండి, వీటిని కూడా ఉదయం వేళలోనే కోస్తాను. ఈ దొంతర మల్లి మొక్క ఒక్కటి మాత్రం తీగలాగాను పాకించుకోవచ్చు, లేదా కుండీల్లో కూడా పెంచుకోవచ్చు. ఎప్పటికప్పుడు ప్రూనింగ్ చేసుకుంటూ ఉంటే గుజ్జుగా పెరిగి పువ్వులు చాలా బాగా పూస్తాయి. నేనైతే తీగలాగా డాబా మీదకి పాకించుకున్నాను, కుండీల్లో కూడా వేశాను. ఇదిగోండి, విరజాజి మొగ్గల్ని ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఉదయానికి ఇలా అందంగా ఉంటాయి. దేవుడి దగ్గర పోస్తే సాయంత్రం వరకు కూడా వాడిపోకుండా ఉంటాయి, మంచి సువాసన వస్తాయి. Download ShareChat.